ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హిట్ పడితే కన్ను మిన్ను తెలీదు. ఒక్క ఫ్లాప్ పడగానే ఆకాశంలో విహరిస్తున్న వాళ్ళు భూమి మీదకి వస్తారు. ఫామ్ లో ఉన్నప్పుడు వెనకాల పడిన వాళ్ళను పట్టించుకోరు. ఎదురు దెబ్బ తగలగానే అసలు విషయం బోధపడుతుంది. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? హావ్ ఎ లుక్. కూలీ ఫ్లాప్ లోకేష్ కనగరాజ్ వైభవాన్ని, ఇమేజ్ ను కూలగొట్టింది. అప్పటి వరకు తంబీలు లోకేష్ ని కోలీవుడ్ కి ఓ వరంగా కొలిచారు. ఫ్లాప్ అనేదే లేకపోవడంతో ఇతని డైరెక్షన్ లో నటించడానికి స్టార్స్ క్యూ కట్టారు. లియో కమర్షియల్ గా హిట్ అయినా చాలా మందికి నచ్చలేదు. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పినా పాఠం మాత్రం నేర్చుకోలేదు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ అన్ని సినిమాలకు సీక్వెల్స్ ప్రకటిస్తాడే గాని ఒక్కటి తీయడు. లోకేష్ కి క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఖైదీ సీక్వెల్ కోసం తంబీలు వెయిట్ చేస్తున్నా ఇదేం పట్టించుకోకుండా కమల్, రజనీకాంత్ ని డైరెక్ట్ చేశాడు. కూలీ రిలీజ్ కి ముందు ఆమిర్ ఖాన్ తో సినిమా ఉంటుందన్నాడు. కమల్, రజనీకాంత్ కాంబినేషన్ మూవీని డైరెక్ట్ చేసేది లోకేష్ అంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది. అయితే ఇదంతా కూలీ ఫ్లాప్ కానంత వరకే. ఆ తర్వాత వీటిలో ఒక్కటీ లేదు. కూలీ ఫ్లాప్ తర్వాత లోకేష్ ని పట్టించుకోవటం మానేశారు. లోకేష్ ఎన్ని హిట్స్ ఇచ్చినా ఖైదీ మేకింగ్ అందరూ అభిమానులే. అందుకే ఖైదీ 2 ఎప్పుడెప్పుడా అని కార్తీ ఫ్యాన్సే కాదు అందరూ వెయిట్ చేస్తారు. అయితే వరుస పెట్టి స్టార్స్ ఛాన్స్లు ఇవ్వడంతో ఖైదీ 2ని పక్కన పెట్టేశాడు లోకేష్. కార్తీని ఎప్పుడడిగినా త్వరలో అంటూ సమాధానం చెప్పాల్సి వచ్చేది. లోకేష్ టార్గెట్ మాత్రం వేరేలా ఉండేది. కూలీ ఫ్లాప్ తర్వాత అందరూ హ్యాండ్ ఇచ్చేసరికి ఖైదీ 2 గురించి ఆలోచిస్తున్నాడట. కూలీ ఫ్లాప్ తో స్టార్స్ అందరూ లోకేష్ కి హ్యాండ్ ఇచ్చేసరికి చేసేదేమీ లేక ఖైదీ 2తో సరిపెట్టుకుందామనుకుంటున్నాడట. అయితే ఇది కూడా వర్కౌట్ అయ్యేట్టు లేదు. సక్సెస్ తో కళ్ళు మూసుకుపోయి క్రేజ్ తీసుకొచ్చిన ఖైదీని మర్చిపోయాడు. చివరికి అదే గతనుకుంటే ఖైదీ 2కి డేట్స్ ఇచ్చే పరిస్థితుల్లో కార్తీ లేడని తెలిసింది. హిట్లు, ఫ్లాప్లు హీరోలు, దర్శక నిర్మాతల మనసు మార్చేస్తున్నాయి. చేయాలనుకున్న ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేస్తున్నారు. పక్కన పెట్టేసిన చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది లోకేష్ విషయంలోనే కాదు, చాలా మంది విషయంలో జరుగుతోంది. ఇందుకు ఎన్టీఆర్ మినహాయింపేమీ కాదు. వార్ 2 ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ మైండ్ మారిందట. దేవరా హిట్ తర్వాత సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇంతలో ప్రశాంత్ నీల్ మూవీ డ్రాగన్ లో జాయిన్ అయ్యాడు తారక్. డ్రాగన్ రిలీజ్ తర్వాత అయినా దేవరా 2 చేస్తాడన్న గ్యారంటీ లేదు. అయితే వార్ 2 డిజాస్టర్ తర్వాత హిట్ మూవీ దేవరా సీక్వెల్ చేస్తేనే బాగుంటుందన్న ఆలోచనలో తారక్ ఉన్నాడట. ఒక్క ఫ్లాప్ అన్నీ మార్చేస్తుంది. తమ్ముడు డిజాస్టర్ తర్వాత నితిన్ చేయాల్సిన ఎల్లమ్మ మూవీ ఇప్పట్లో ఉండే ఛాన్స్ లేదు. బలగం హిట్ తర్వాత దర్శకుడు వేణు ఎల్లమ్మను ప్రకటించాడు. నాని డేట్స్ ఇవ్వలేకపోవడంతో నితిన్ ని తీసుకున్నాడు. తమ్ముడు ఫ్లాప్ తర్వాత ఎల్లమ్మ వెనక్కి వెళ్లిపోయింది. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన లైగర్ డిజాస్టర్ కావడంతో ఈ ఇద్దరి కాంబోలో మొదలైన జనగణమన క్యాన్సిల్ అయింది. సినిమా భారీ బడ్జెట్ డిమాండ్ చేయడంతో నిర్మాత ధైర్యం చేయలేకపోయాడు. ఇలా ఒక్క ఫ్లాప్ డ్రీమ్స్ ని చెల్లా చెదురు చేస్తోంది.